హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ యూనిక్ యూ డైరీస్. మేము ఎక్కడున్నామంటే నెమలిగుండం గిద్దలూరు మండలం రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చినామన్నమాట. ఇది చాలా దూరం, నంద్యాల జిల్లానా ప్రకాశం జిల్లానా నంద్యాల. సో ఈ టెంపుల్ చూపిస్తాను, వీలైనంత వరకు చూపిస్తాను, అలా ఎంత ఉంటే అంతవరకు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ వాటర్ ఫాల్ ఉందన్నమాట, కనిపిస్తుందా? ఇది నెమలిగుండం రంగనాథ స్వామి టెంపుల్ అన్నమాట. ఈ గుడి పేరు నెమలికుండ్ల రంగనాథ స్వామి టెంపుల్. చూస్తున్నారా వాటర్ ఫాల్ ఎంత బాగుందో కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, మెట్లు ఉన్నాయి. సో టెంపుల్కి దారి అదే, చూపిస్తాను పదండి. మా అత్త, మా ఆయన వాళ్ళ అమ్మ. ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్ స్పా చేసుకోవచ్చు, కనిపిస్తున్నాయా? సో ఇది నెమలిగుండం పుణ్యక్షేత్రం అన్నమాట, రంగనాథ స్వామి టెంపుల్ది. ఇది వ్యూ అన్నమాట. మొత్తం వాటర్ ఫాల్ ఉంది, ఎక్కడో కొండలో నుంచి వస్తుంది. ఓకే, ఇది చాలా నూలు. ఓకే, వైర్. ఓ చాలా లోతు, 5 గ్రామాల నూలు. ఓకే, అయితే లోతు తెలియదు, చాలా లోతు అంట. ఓకే, విన్నారు కదా, చాలా లోతు అంట. ఎంతో 5 గ్రాముల వైరు వేసి చూసినా కూడా ఈ లోతు తెలియలేదంట. సో ఆడి వరకే స్టాప్ ఉంది, చూస్తున్నారు కదా. సో గుడికి పోయేటప్పుడు మీకు వీడియో పెడతానమాట, చూడండి. దీంట్లోనే కంటిన్యూగా చూడండి, మళ్ళీ సపరేట్ వీడియో అనుకున్నారు. మేము గుడికి స్టార్ట్ అయినాం, మెట్లు ఎక్కుతున్నాం అనమాట. గుడి దగ్గరికి వెళ్దాం, చూసాం అక్కడ ఎలా ఉంది ఏంటి అని సంగతి. సేమ్ తిరుమల లాగానే, కాకపోతే ఇక్కడ కొన్ని మెట్లుంటాయి అన్నమాట. ఇక్కడ మెట్టుకి కోరిక నెరవేరినాక కొడతారనమాట ఒక్కొక్క టెంకాయ. చూసారా ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇక్కడ గుడి ఉందని కూడా తెలియదు మాకు. వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కూడా, చూడండి. కోరికలు మొక్కుకున్న వాళ్ళు కొంతమంది ఇట్లా నైవేద్యం చేసుకుని తీసుకెళ్తారు అనమాట. మీకు కనిపిస్తుంది కదా, అట్లా తల మీద నైవేద్యం చేసుకుని నెత్తి మీద పెట్టుకుని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట. సో పవర్ఫుల్ దేవుడు అనమాట. మీకు అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా విజిట్ అవ్వండి. స్వయంభూ టెంపుల్ అంట. ఒకవేళ అలా ఉందంటే లోపల వీడియో తీస్తాను. ఓకే, ఇదిగోండి కోతి కొబ్బరికాయ తింటుంది, చూస్తున్నారా? అయితే వచ్చేసాము, చూసారు కదా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఈ టెంపుల్ గురించి తెలుస్తుందన్నమాట. సో అందుకు వస్తున్నారు చాలామంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఇక్కడ కుంకుమ పెట్టినారు. ఫస్ట్ కుంకుమ ధ్వజస్తంభంకి వేసేసి మొక్కునేసి పోవాలన్నమాట, మంచిదంటారు. సో నేను కూడా వేసేసి మొక్కేసుకుని వెళ్తున్నాను. సో లోపలైతే క్రౌడ్ చాలా ఉంది. ఇది బోర్డ్ అనమాట, శ్రీ నెమలిగుండ్ల రంగనాయక కృష్ణ దేవస్థానము. ఓకే, సో ఇదిగో శ్రీ రంగనాథ స్వామి ఇది కనిపిస్తున్నారు కదా, మీరు కూడా దర్శించుకోండి.
వీలుంటే మీరు కూడా ఇక్కడ విజిట్ అయ్యి దర్శించుకోండి, బాగుంటుంది. బాగా అలంకరణ చేశారు స్వామిని. ఇంకా గుడి పక్కనే శివాలయం ఉందన్నమాట. నేను అది కూడా శివాలయాన్ని కూడా చూపిస్తున్నాను, మొక్కుకోండి. ఇవి వచ్చేసి టైమింగ్స్ అనమాట. సో దర్శనం అయిపోయిందనమాట. మేమైతే బయటకు వచ్చేసినాము, కింద చూసుకున్నాడు వాళ్ళ. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, మేము కిందికి వెళ్తున్నాం అనమాట. పక్కన నీళ్ళలో నుంచి పోవాలంట లక్ష్మీదేవి గుడి ఉందన్నమాట. సో అది కూడా చూపిస్తాను. చూపించా కొలను, ఆడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇందాక చూపించాను. ప్రకృతి అందాలని ఏ పేరు పెట్టలేం ఆ అందాలకి. తర్వాత కొంచెం దూరం అంటే 1 కిలోమీటర్ అయినాక వచ్చామన్నమాట. ఇదే అమ్మవారి గుడి, ఇట్లా నీళ్ళలో వెళ్ళాలన్నమాట. సో ఇట్లా బండరాయికి అయితే పూజ చేస్తారు అమ్మవారు అనుకునేసి, అంటే నదికి చేసినట్టు. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము, గంగమ్మ తల్లికి పూజ చేసినట్టు అంట. వదినా ఆగు, కొంచెం భయం అన్నమాట, అందుకు. చూసారా చూపిస్తా అత్త. సో ఇవన్నీ పాత కొండలు అన్నమాట, చూస్తున్నారు కదా. మీరు కూడా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చేయండి, జారుతున్నాయి. సో నిదానంగా ఎక్కాల పైకి. అదే అమ్మవారు, గణేశుడు, శివ పార్వత, లక్ష్మీదేవి. ఇక్కడ ఇక్కడ రంగనాథ స్వామి. సో ఈ గుహలో అనమాట ఉండండి. ఈ గుహ లోపలికి వెళ్తే ఋషులు ఉంటారంట ఫ్రెండ్స్. సో మీరు కూడా రండి, నేను డీటెయిల్స్ అయితే పెడతాను. కనిపిస్తుంది కదా బాగా. సో ఇది నీళ్ళ అవతల. ఇంకోటి ఏం విషయం అంటే, ఇప్పుడు పోయినాం కదా రంగనాథ స్వామి టెంపుల్లో, అక్కడ ఏమంటారు వర్షాకాలంలో ఇంకా చలికాలంలో కూడా కొంత టైం వరకు నీళ్ళు వచ్చేస్తుంటాయంట. మెయిన్గా అయితే వర్షాకాలంలో మొత్తం వాటర్ వస్తుందంట, గుడి క్లోజ్ అంట. ఇప్పుడు కూడా గుడి ఓన్లీ శనివారం ఓపెన్ ఉంది. మీకు ఆ టైం టేబుల్ కూడా నేను నాకు దగ్గర ఉన్న ఫోటో పెడతానమాట, చూడండి. సో అదైతే స్వయంభూ టెంపుల్, ఇది వచ్చేసి అమ్మవారిది. అంతే కదా బాబా. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను అనమాట. మీరు వెళ్ళాలనుకున్నారనుకో వెళ్ళండి. కర్నూలుకి దగ్గర 3.5 hours అనమాట. సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి, మంచి జరుగుతుంది మీకు. అది కూడా శనివారంలోనే ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి అందరికీ లీవ్స్ ఉంటాయి కాబట్టి శని ఆదివారము రండి, శనివారం రోజు. మళ్ళీ మిగతా రోజుల్లో క్లోజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ సరే, మరి టైం అవుతుంది, నైట్ మళ్ళీ అలా ఉండదన్నమాట. ఇక్కడంతా పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో మేము బయలుదేరుతున్నాము. సో ఇవాళ వీడియో చూసారు కదా, ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా, బాయ్.